ఈ విధంగా మనం అరటికాయని పైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసిన తర్వాత అరటికాయని మనం ఈ విధంగా మనం పెద్ద ముక్కలుగా కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొత్తిమీర కారానికి 1 స్పూను జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 8 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీనికి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని 2 స్పూన్లు పెరుగు, 1 స్పూను సాల్ట్ వేసుకుని మనం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూరకు సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసి మనం ఈ యొక్క ముక్కలన్నిటిని కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు వేసుకుని దీంట్లోకి మనం పసుపు, సాల్ట్ 25% మనం బాయిల్ అవనిద్దాం. ఈ కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసేసుకుని మొత్తం ఈ కొత్తిమీర పేస్ట్ ఈ ముక్కలన్నిటికి బాగా పట్టేటట్టుగా కలుపుకుని ఇప్పుడు మిగిలిన 25% బాయిల్ చేసుకోవాలి. కాసేపు మనం ఇలా విడిచిపెట్టేస్తే ఆ వాటర్ కూడా మనకి ఇంకిపోవడం అనేది జరుగుతుంది. వాటర్ ఇంకిపోయింది, కూర కూడా కంప్లీట్గా మనకి బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.